నా పేరు వై ఓమయ్య, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి? మీ సమస్యలు ఏంటో చెప్పండి. మేము దాదాపు ఒక 14 రకాల డిమాండ్స్ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారి ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీలు, స్వీపర్లకు సంబంధించిన సమస్యలు, అంటే బస్తా రేటు పెంచుకోవడంతో పాటు బోనసు, స్వీటు, సొంత గోదాములకు సంబంధించినటువంటి విషయం, ఇన్సూరెన్సు, ఈఎస్ఐ సంబంధించినటువంటి విషయాల్ని చర్చించుకొని పరిష్కారం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇదొక ప్రభుత్వ యాజమాన్య సంస్థ సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది. ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థలో, ఒక థర్డ్ పార్టీ వ్యవస్థలో, అసలు యజమానికి వర్కర్కు సంబంధం లేనటువంటి వ్యవస్థలో కూడా అక్కడ పనిచేసేటటువంటి కార్మికుడికి ఏదైనా అపాయం జరిగితే, అన్యాయం జరిగితే ఇన్సూరెన్సు, ఈఎస్ఐ సౌకర్యం ఉంది. కానీ ఇది ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే హమాలీకి కానీ, స్వీపర్కి కానీ ఆయన పనిచేసేటప్పుడు లారీపై నుంచి పడినా, ఇంకేదన్నా అపాయం జరిగినా, ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి ఏదైనా అపాయం జరిగినా కనీసం హాస్పిటల్లో చూయించుకునేటటువంటి పరిస్థితి కూడా సివిల్ సప్లై కార్పొరేషన్లో లేదు. గత అనేక సంవత్సరాలుగా కార్పొరేషన్ కమిషనర్ గారిని, అదే రకంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్చల సందర్భంగా కమిషనర్ గారు, అదే రకంగా మినిస్టర్ గారు సానుకూలంగా మాట్లాడతారు. మేము ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్తారు. ఈఎస్ఐకి సంబంధించి దాదాపు మేము ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే, ఈఎస్ఐ కార్పొరేషన్కు మేము లెటర్ ఇస్తే, వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈఎస్ఐ అమలు చేయకుంటే, మీరు పిఎఫ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈఎస్ఐ అమలు చేయట్లేదు అనే దాంతోనే వీళ్ళ అకౌంట్ను సీజ్ చేయడం జరిగింది ఈఎస్ఐ కార్పొరేషన్. దాన్ని మేము అమలు చేస్తామని, దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేస్తే చాలు ఈఎస్ఐ కార్పొరేషన్, వీళ్ళు సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ అమలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాదాపు 3 కోట్ల రూపాయలని ఈఎస్ఐ కార్పొరేషన్ సీజ్ చేసి 15 సంవత్సరాలు అవుతున్నా ఆ సీజ్ చేసినటువంటి అమౌంట్ను రికవరీ చేసుకోరు, ఈఎస్ఐ కార్పొరేషన్తో మాట్లాడరు. ఒక ప్రభుత్వ సంస్థ అయ్యుండి, ఒక మినిస్టర్ ఉండి, కమిషనర్ గారు అయ్యుండి కార్మికులకు ఈఎస్ఐ అమలు కావట్లేదు. ఆయనకి ఏదైనా అపాయం జరిగితే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకొని ఇవాళ హాస్పిటల్లో చూయించుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన సివిల్ సప్లై కార్పొరేషన్లో ఉన్నదంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి థర్డ్ పార్టీ కార్మికుడి కంటే, ఒక రోడ్డు మీద అడ్డా మీద కార్మికుడి కంటే కూడా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఈఎస్ఐ అన్న కల్పించాలి. లేకుంటే గతంలో కమిషనర్ గారు హామీ ఇవ్వటం జరిగింది, ప్రతి కార్మికుడికి కూడా 10 లక్షలకు సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ను ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కల్పిస్తామని చెప్పినారు. కానీ మళ్ళీ 2.5 సంవత్సరాలు అయింది, నేటికి అది అదే రకంగా కొనసాగుతుంది, ఎవరికి అమలు చేయలేదు. కాబట్టి దాన్నైనా అమలు చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మేము ఒక 6 నెలల కాలంగా కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం. డిసెంబర్లో ఫస్ట్ రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చినాం. జనవరి 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి రావాలా సార్, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని. జనవరి ఇంకా టైం ఉంది కదా చూద్దామని చెప్పడం జరిగింది. ఇప్పటికి ఒక 4-5 సార్లు కమిషనర్ గారిని కలిసినాం. వాళ్ళు మొండికేయడంతోనే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పిలిపించి ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. వచ్చినా కూడా కమిషనర్ గారు ఆఫీస్లో ఉండి మమ్మల్ని పక్కకు నెట్టేసి పోలీసుల ద్వారా ఆయన బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ కార్మికులందరూ కూడా మొండికేసి ఇక్కడి వరకు వచ్చినాం, ఖచ్చితంగా మేము కమిషనర్ గారిని కలిసి వెళ్తామని చెప్పేసి అందరం మొండికేయడంతో గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో కమిషనర్ గారే స్వయంగా మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని బుధవారం రోజు మనం కలుద్దాం, బుధవారం రోజు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి బుధవారం వరకైనా వారు కలిసి మాతో చర్చించకపోతే ఖచ్చితంగా సమ్మె నోటీస్ ఇస్తాం. సమ్మెకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం.